మీరు క్రిస్టియన్ అన్నారు, క్రిస్టియన్ ఫ్యామిలీలో పుట్టాను అనేసి అన్నారు. మీరు రాధా మనోహర్ దాస్ గారి దగ్గరికి వెళ్ళేసి బ్లెస్సింగ్ తీసుకున్నారంట. సో ఎందుకంటే ఒక క్రిస్టియానిటీ ఉండి వేరే మతం అంటే ఆ పలానా పర్సన్ దగ్గరికి వెళ్ళి ఆయన బ్లెస్సింగ్ తీసుకోవాల్సింది ఏముంది ఇప్పుడు అని మేము చాలా మంది మిమ్మల్ని క్వశ్చన్ చేశారు. ఆ క్వశ్చన్ నేను మిమ్మల్ని అడుగుతున్నా. అది ఏదో 3 years ముందో ఏదో ఓకే, అప్పుడు ఆయన మాంక్ అనుకున్నాం. మాంక్ అంటే ఏంటిది, హిమాలయాల్లో అది బుద్ధిజం ఉంటారు కదా, అలా అనుకున్నా. ఆయన వేషధారం చూసి ఏదో పెద్ద మనిషి అనుకున్నా, కానీ ఇంత దరిద్రంగా మాట్లాడతాడు అనుకోలేదండి. ఇప్పుడు ఆయనకు ఆ లేడీ అఘోరికి తేడా లేదు అన్నట్టు అనిపిస్తుంది. తప్పది. నువ్వు ఒక పెద్ద మనిషి అంటే పెద్ద మనిషిలాగా ఉండాలి. నువ్వు సమాజానికి సేవ చేస్తావు అంటే సమాజంలో నిన్ను ఎవరు కీల్చపరచొద్దు అంటే నువ్వు ప్రతి మతాన్ని గౌరవించకున్నా పర్లేదు, కీల్చపరచొద్దు. నువ్వు ఏ మతాన్ని గౌరవించుకున్నా పర్లేదు, నీ వ్యక్తిగతం. కానీ నువ్వు బయటికి వచ్చి అందరు చప్పట్లు కొట్టేలా గొర్రెలు ఏంది, గొర్రె అంటే ఏంది, తప్పది. మళ్ళీ గొర్రె గుర్తే ఎట్లుంటావు, తప్పు. నువ్వు ఇకపై గొర్రెలు అసలు వేరే మతం గురించి మాట్లాడొద్దు. నీ మతం గురించి నువ్వు మాట్లాడుకో, నీ మతం గురించి నువ్వు చప్పట్లు కొట్టుకో, హాయిగా మేము కూడా వచ్చి కొడతాం, అంతేగాని మీడియా ముందుకు వచ్చినప్పుడు ఒక వేరే మతం తక్కువ చేయడం కానీ టాపిక్ తీసుకుని రావద్దు. టాపిక్ ఇప్పుడు నువ్వు మత పెద్ద అన్నప్పుడు ఇతర మతం గురించి మాట్లాడేటప్పుడు ఆలోచించాలి. నువ్వు ఎట్లా పడితే అలా నోటి ఏ మాట వస్తే ఆ మాట చెప్తా అంటే కుదరదీడా. ఓకే, అప్పుడు అయిపోయింది. కానీ ఇప్పుడు మాత్రం వేరేగానే ఉంటది, ఖచ్చితంగా అవుతుంది. నువ్వు నీ ఏదైతే నీ సిద్ధాంతానికి నువ్వు అభిమానిస్తూ నువ్వు ఏ మతాన్ని నమ్ముతావు ఆ మతాన్ని గౌరవించు. ఇంకొకటి నీ టాక్టిక్స్, మాట్లాడే విధానాలు కొంచెం మార్చుకోవాలి. లేదంటే ఖచ్చితంగా నేను సెకండ్ లేడీ అఘోరిగా ఖచ్చితంగా మారుతాను. ఇది నేను చేస్తాను. నేను అంటే ఆయన మీద కూడా కేసు పెడతారా? పెట్టి సార్ మీరు చూడండి సార్, నేను కేసుల గురించి చెప్పను. నేను ఉంటే చూడండి, సీదా చేంజ్, అంతే. ఒక చేంజ్ చూడండి. ఎందుకంటే సార్ ఏ దేవుని గురించి మాట్లాడే విధవలు ఎవడైనా సరే ఖచ్చితంగా వాళ్ళకు గుణపాఠం నేర్పించాల్సింది. నేను ఒక్కనే కాదు, ఇది ప్రతి సమాజంలో భక్తులు భక్తులు రియాక్ట్ కావాలి. భక్తులు వాడు ఏదైతే వాగుతాడో దానికి చప్పట్లు కొట్టాడు కాదు, చెంపదెబ్బ కూడా కొట్టాలి. నేను నా మతంని వినడానికి వచ్చాను, ఇతర మతం గురించి కాదు. ఎవడైనా సరే ఇతర మతం గురించి మాట్లాడితే చప్పట్లు కొట్టేలాగా చెంపదెబ్బ కూడా వాయించే కొట్టాలి, ఖచ్చితంగా కొట్టాలి. ఇతర మతం గురించి తక్కువ చేసి మాట్లాడే వాళ్ళని. మీరు అలాగే ఇంకో లాస్ట్ ఇంటర్వ్యూలో ఏమన్నారంటే, నా వెనక ఒక పెద్ద మనిషి ఉన్నారు, ఆయన ఇదంతా చేపిస్తున్నారు అనేసి అన్నారు. ఆయన పెద్ద ఆయన ఎవరో, చాలా పెద్ద ఆయన, అది చెప్తా నేను. అది ఇవన్నీ దాపెట్టుకుంటూ పోతుంటే అసలు పోనీయండి. అంటే ఇవన్నీ దాపెట్టుకుంటూ పోతుంటే ఏమనుకుంటారంటే, అరే ఇంత పెద్ద మనిషి ఎవరు, పెద్ద మనిషి తెలిసి నేను కూడా ఇంకా సపోర్ట్ చేస్తా కదా. ఏం సపోర్ట్ చేయకండి ఆయన, నా పని నేను చేసుకుంటా, మీ పని మీరు చేయండి. ఆ పెద్ద మనిషి ఎప్పుడు వస్తాడో అప్పుడు ఆయన ఇష్టం, ఆయన తెచ్చే బాధ్యత నాది, వస్తాడు. అట్లీస్ట్ అంటే వాళ్ళు కూడా ధైర్యం ఉంటుంది కదా. ధైర్యం అవసరం లేదు, మీరు మంచిగా చేయండి. మీరు కమెంట్లలో కొంచెం ఆలోచించి పెట్టండి. నన్ను వేసుకున్నా పర్లేదు, నన్ను వ్యక్తిగతంగా మీ ఇష్టం అది. ఎందుకంటే మీకు స్వేచ్ఛ ఉంది, మీరు యువర్ లిబరల్ పీపుల్, మీకు అన్ని హక్కులు ఉంది. కానీ దేవుళ్ళని దేకండి అంతే సార్. దేవుళ్ళు కానీ, గుళ్ళు కానీ, మతాలు కానీ, గ్రంథాలు కానీ వీటిలో లేకుండా నన్ను వ్యక్తిగతంగా ఎంతమంది ఎట్లా పడితే అట్లా చేసుకుంటే పర్లేదు. ఎందుకంటే అది మీ ఇష్టం, అది మీ చాయిస్. అంటే ఇప్పుడు మీరు ఆయన ఉన్నారనేసి ముందుకు వచ్చిరా, లేకుంటే మీ అంతలో మీరు ముందుకు వచ్చాక ఆయన సపోర్ట్ ఇచ్చారా? అంటే రెండు. మీ క్వశ్చన్లోనే మీ ఆన్సర్ ఉంది, అది మీరు చెప్పేస్తే దాన్ని బట్టి వేరే వాళ్ళు కూడా క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది. అంటే నేను క్వశ్చన్ ఏంటంటే, మీ అంతలో మీరు ముందుకు వచ్చిరా, లేకుంటే మీరు ముందుకు వచ్చినాక వాళ్ళు సపోర్ట్ ఇచ్చారా అనేసి అడుగుతుంది. రెండు. నేను వచ్చిన తర్వాత అనుకోండి, లేదా ఆయన ఉన్నందుకు నేను బయటకు వచ్చాను. అంటే అన్ని వదిలేస్తా ఉన్నారు మరి. అంటే ఎందుకోసం అంటే మీరు ఇంతగానో ముందుకు వస్తున్నారు, వేరే వాళ్ళు కూడా మిమ్మల్ని చూసి ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు కదా. అరే ఇంత ధైర్యంగా వెళ్తున్నాడు, నేను కూడా ఇంత ధైర్యంగా వెళ్ళి సమాజానికి చెయ్యాలి అనేసి అనుకుంటారు కదా. మీరు కొంచెం ధైర్యం ఏం లేదు. ఇలా ఏంటంటే మనకు ప్రశాంతత కావాలి. మనకు ఫస్ట్ ఏంటంటే మన లక్ష్యం ఒకటే పెట్టుకోవాలి. దేవుళ్ళ గురించి తక్కువ చేసి మాట్లాడే వాళ్ళని ప్రతి మనిషి ఖండించాల్సిందే. ఏ దేవుళ్ళైనా సరే ఇతర దేవుడి నుంచి మాట్లాడితే చప్పట్లు కొట్టద్దు, చంపదెబ్బ వాయించాలి. ఆ రోజు బయటికి రావాలి. అప్పుడు ఖచ్చితంగా ఆ మనిషి బయటకు వచ్చి
నేను పరిచయం చేపిస్తాను. అంటే ఆయన ఇప్పుడు ఒక సార్ రాజకీయ వద్దు, ఆయన గురించి సార్ ఒక్క వదిలేసి నిమిషం అండి, మాకు ఇది ఒక చిన్న హింట్ అని ఇస్తే దాన్ని బట్టి వేరే ఊళ్ళు కూడా కొంచెం ధైర్యం ఇంట్లో వస్తుంది. వద్దు, మీరు అంటే డైరెక్ట్ సరే మేము అడుగుతున్నాం నార్మల్ గా, ఆయన ఒక రాజకీయ నాయకుడు, ఇప్పుడు పొలిటికల్ లీడరా, ఇప్పుడు ఒకటి చెప్తాను, బిజినెస్ మ్యానా, లేకుంటే ఎవరు అతను? టీజర్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు? మరి మీరు ఇవన్నీ కూడా టీజర్ ఎప్పుడు రిలీజ్ just చేస్తారు? ఇదన్నా చెప్పండి ముందు మాకు. ముందు మొత్తం చూపించి ఇది టీజర్ రిలీజ్ ఒక్కటన్నా చేయాలి కదా. చెప్పండి, అంటే ఒక పొలిటికల్ లీడరా లేకుంటే బిజినెస్ మ్యానా ఆయన? నేనేం చెప్పొద్దు సార్, పోనీ టీజర్ పోనీ మన దేశం, టీజర్ లో చూడండి. పోనీ మన దేశమా బయట దేశమా? మన దేశం మన దేశమేనా, మన రాష్ట్రమేనా? టీజర్ టీజర్ మన దేశం అన్నారు కదా ఇక్కడ. మీరు చూడండి సార్, టీజర్ లో చూడండి ఆ. తెలిసిపోతుంది. పోనీ ఆయన ఎంతమందికి ఎప్పుడన్నా కెమెరా ముందుకు వచ్చాడా? మీరు చూడండి సార్, కెమెరా కాదు, ఆ. ఆయన వస్తే అది వేరేలాగా ఉంటది, చూడండి. అసలు చెప్పనంటారు. వద్దు, అది క్లైమాక్స్ లాగానే ఉండేది. అంటే ఎప్పుడు రివీల్ చేద్దాం అనేసి అనుకుంటున్నాను. చూడండి, ఒక మంచి మార్పు వచ్చిన తర్వాత ఆయనే వస్తారు, నేనే చేపించాను బాబు అని చెప్పి ఆయన వస్తారు. మనకు మంచి కావాలా ఆయన కావాలా? అంటే ఇప్పుడు ఒక్క నిమిషం, మనకు మంచి కావాలా ఆయన కావాలా? ఒక్క నిమిషం, ఓకే సార్, కరెక్ట్ క్వశ్చన్. నేను ఏమంటా అంటే మనకు మంచి కావాలి, ఆయన కూడా కావాలి. ఆయన వచ్చినప్పుడు ఏమైతే ఆయనతో అవసరం లేదు, ఆయన చేసే మంచి పని లేదు వాళ్ళు, ఆయన చేపించే మంచి పని లేదు వాళ్ళు మనకు. ఆయన చూసి కూడా ఇంకో ఇద్దరు ముగ్గురు తయారవుతారు కదా ఆయన లాగా చాలా మంది. ఖచ్చితంగా అవుతారు, అట్లా ఖచ్చితంగా అవుతారు. ప్రతి ఇంట్లో మొబైల్ ఫోన్ ఉంటుంది, ప్రతి మనిషి దగ్గర మొబైల్ ఫోన్ ఉంటుంది, ప్రతి ఇంట్లో పిల్లలు కూడా ఉంటారు. ఇప్పుడు ఒకప్పుడు మేము బ్లూ ఫిల్మ్ చూడాలంటే థియేటర్ వెళ్ళి చూసేవాళ్ళం. అలాంటిది ఇప్పుడు అడల్ట్ మూవీ కూడా యూఏఎన్ ఇస్తారు, అంటే వయసు పరిమితి. ఫోన్లకు ఎందుకు పెడతలేరు? ఇప్పుడు మనం ఫేస్బుక్ ఓపెన్ చేయగానే ఏమొస్తుంది? బూతులు వస్తుంది, ఎంత దరిద్రంగా వస్తుంది. దాని గురించి ఎవడైనా వాగుతాడా? లేదు, సైలెంట్ గా ఉంటారు, పిల్లల చేతులు ఇచ్చేస్తారు. కానీ వాళ్ళు ఏం చూస్తారు? ఓపెన్ చేయగానే అవే అడ్డమైన బట్టలు వేసుకొని, చిన్న బట్టలు వేసుకొని అక్కడ కెమెరా పెట్టి డాన్సులు, రీల్స్ గురించి డాన్స్ చేసే ఆడపిల్లలు, మన ఆడపిల్లలు. ఇప్పుడు నా ఆడపిల్ల చేస్తే వేరే ఆడపిల్ల ఖరాబ్ అవుతుంది, వేరే ఆడపిల్ల చేస్తే నా పిల్ల ఖరాబ్ అవుతుంది. అదేమన్నా ఆలోచిస్తుండ్రా? లేదు, కేవలం బిజీ షెడ్యూల్. ఇలాంటి వాళ్ళని ఏం చేయాలంటే, ఇప్పుడు సపోజ్ ఒక ఆడపిల్ల రీల్ చేస్తుంది, చిన్న బట్టలు వేసుకొని రీల్ చేస్తుంది, పక్కింటి వాడు ఫస్ట్ చర్య తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఎవరు మనకు ఖచ్చితంగా చేయాల్సిందే. ఖచ్చితంగా పక్కింటి వాడు ఫస్ట్, ఓకే వాని ధైర్యం లేదు, ఇలాంటి మార్కెట్ లో తెచ్చిపెట్టు, మేము చూసుకుంటాం. ఎందుకంటే ఆ ఒక్క ఆడపిల్ల వల్ల చాలా మంది ఖరాబ్ అవుతారు. అలాగే కొన్ని ఏమవుతుంది, కొందరు ఆడపిల్లలు ఇంటర్వ్యూస్కి వెళ్తారు, జాబ్ దొరకకపోవచ్చు. అయితే ఇలాంటి చూసే వాళ్ళకు కూడా మైండ్ ఖరాబ్ అవుతుంది. నేను కూడా అదే అవుతా, వద్దు నాయనా, ఇలాంటిది వద్దు, ఈ కల్చర్ వద్దు మనకు. అయితే ఇలాంటి వాళ్ళకు మనము యూఏ సర్టిఫికేషన్ మన ఫోన్లో వచ్చేలాగా కానీ, లేకపోతే ఇది చేసే వాళ్ళని మనకు ఖండిస్తే అసలు అవసరమే ఉండదు మనకు. అంతెందుకండి, కొన్ని చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. ఏమన్నా పాలు తాగేది ఫోన్లో పెడతారా మీరు? చిన్న పిల్లలు పాలు తాగేది ఒకప్పుడు మూసుకొని తాగేవాళ్ళు, దాచిపెట్టుకొని తాగేవాళ్ళు, ఇప్పుడు ఓపెన్ గా భర్తలే పెడుతుండ్రండి. ఓపెన్ గా భర్తలే, భార్య ఫోటోలు, భార్య వీడియోలు, ఎక్కడ పడితే అక్కడ ముద్దిచ్చుకునేది, ఇంట్లో బెడ్రూమ్ నీళ్ళంతా ఫోన్లో పెడుతుండాడు, బజార్లో పెడతారు, ఫోన్లో కూడా కాదు. ఇలాంటి వాళ్ళని ఖండించాలంటే పక్కింటోడే ఫస్ట్ వాని బయటికి లాగాలని. ఓకే, వాని భయం ఉండొచ్చు, కానీ ధైర్యం చేయి. ఖచ్చితంగా వాడు పక్కింటోడే. ఇప్పుడు నేనున్నా, మీరున్నారు, సార్ ఉన్నారు, తెచ్చియండి. ఖచ్చితంగా వాళ్ళని బుద్ధి చెప్పాల్సిందే. ఎందుకంటే వాడిని చూసి ప్రతి ఒక్కరు ఏం చేస్తాడు, వాడు పని చేయడు, వాడు అనుకుంటాడు సరే నేను లేసేస్తా, నాకు మనకి వద్దు. ఇలాంటి దరిద్రం బతికేటోళ్ళని ఖచ్చితంగా ఖండించాల్సిందే.